ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఈరోజు శక్తి కలిగినటువంటి దేవుడి యొక్క మాట నీ హృదయంలో ఫలించేలాగా సాత్వికంతో ఆయన మాటలకు లోబడి దానిని బట్టి నువ్వు అధికంగా దేవుని ప్రేమిస్తున్నావని అనేకులు తెలుసుకునేలాగా నువ్వు ఉండాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలను. కనుక ప్రతి ఒక్కరూ చెప్తారు, దేవుని నేను ఎంతగానో అధికంగా ప్రేమిస్తూ ఉన్నాను, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అనేక మంది సాక్ష్యం ఇవ్వచ్చు. కానీ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు ఖచ్చితంగా తప్పులు చేయడానికి భయపడుతూ ఉంటారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితి తమ జీవితంలో ఉండకుండా ఉండాలని వారు ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. దేవుని యొక్క భయము వారు ఆవరించి ఉండడం వల్ల వారు ప్రత్యేకంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు. ఆదికాండము 39వ అధ్యాయము 7-9 వచనాలు చూసినప్పుడు యోసేపు అయితే తనకి ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందును అనుకున్నాడు. అతను నిజముగా ప్రభువుని అంగీకరించాడు, ప్రభువుని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి తాను చేసే ప్రతి పనిని బట్టి దేవునికి సంతోషం కలుగుతుందని, లేదంటే తాను చేస్తున్నటువంటి పనులను బట్టి దేవుడికి ఎంతో దుఃఖం కలుగుతుందని అతడు తెలుసుకున్నాడు. కనుక ఈ దినాన యథార్థమైన హృదయంతో మనం దైవస్తులు నడుచుకోవాలని ప్రభు అయితే ఉదయకాలాన్ని ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. కనుక మనం గ్రహించుకోవాలి, ఆత్మను బట్టి విత్తితే ఆత్మ నిత్యమైన పంట మనం కోస్తాం. కాబట్టి ఆత్మను బట్టి విత్తాలి. దేవుని యొక్క దయ, మంచితనం, ఆయన చూపించేటువంటి కనికరం మన జీవితంలో సమృద్ధిగా నిలిచి ఉండడానికి గాను ఏదైనా దేవునికి ఏమి ఇష్టమైనది అనేది మనం తెలుసుకునేటువంటి గొప్ప సన్నిధి మనతో కూడా ఉండాలి. కనుక మనం దేవునికి భయపడే వారుగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవునికి ఇష్టకరంగా ఉండే పనులు మనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. సామెతలు 8వ అధ్యాయం 8-11 వచనాల్లో చూసినప్పుడు నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుట్లేత అయినను లేదు. అవన్నీ వివేకి తేటగాను తెలివినొందిన వారికి యథార్థంగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించండి, మేలిం బంగారుని ఆశింపక తెలివినొందిడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టము, విలువగల సొత్తులవి దాంతో సాటి కావు. కనుక దేవుడి యందు భయము అదెంత గొప్పది, దేవుడి యందు భయము అదెంత గొప్పది. దేవుడి యందు భయమే ఒక మనుషుడికి సమస్త ఆశీర్వాదాలకు మూలమని ఈ ఉదయకాలాన్ని మీరు తెలుసుకోగలగాలి. కాబట్టి ఎవరైతే ఆ యొక్క మాటల గురించినటువంటి విలువని ఎరుగుతారో వారు ఖచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వెతుకుతూనే ఉంటారు. వారు అంతా వెతుకుతూ ఉన్నప్పుడు వారి సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకుంటారు. దాన్ని గొప్ప చేస్తే అది వారిని ఇచ్చేస్తుంది, కౌగిలించి ఎళ్ళ అది వారికి ఘనత తెస్తుందని ఏదైనా లేఖనాలు మన ద్వారా మాట్లాడుతూ ఉన్నాయి. మన ద్వారా మనలో పెట్టినటువంటి ఆయన గొప్ప లేఖనాలు సామెతలు 4:7-8 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు కానీ మనం గ్రహించుకున్నట్లయితే ఆయన గొప్ప కృప దయచేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఉదయకాలాన్ని సరైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలిగితే మనం దేవుని సంతోషపెట్టేవారుగా ఉంటాం. కనుక ఎప్పుడైతే నువ్వు దేవుడిని భయభక్తులు కలిగే వ్యక్తిగా ఉంటావో అప్పుడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి జీవితంలో నువ్వు ఉండవు, కానీ శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి నువ్వు ఖచ్చితంగా ప్రవేశిస్తావు. అటువంటి జీవితంలోనే ప్రవేశించి నువ్వు ఫలించాలని ప్రభు అయితే కోరుకుంటూ ఉన్నారు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా మీ నీతి యావత్తు తండ్రి మాతో నడుస్తుండగా ప్రభా నీ కృప పొందుకొని భయభక్తులు కలిగి నేను ఇదిగో తండ్రి నాయన ఏ బలహీనతలు ఆవరించుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని కృప దయచేయమని, నీ శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచమని. యోసేపు తన జీవితంలో జరిగినటువంటి కార్యాలన్నింటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతను ఎలా దేవుణ్ణి వెంబడించాడో, అతను ఎలా ఆయనకు భయపడ్డాడు అనేటువంటి మాటలు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరూ తండ్రి నాయన ఘనత నొందినట్లుగా తండ్రి నేను నీ సన్నిధిలో అట్టిగా సాగిలి పడ్డానికి కృప దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.